ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఈయన గురించి, అంటే పూరి రథయాత్ర గురించి. ఎందుకంటే ఈ యాత్ర దేవుడు బయటకు రావడంతో కాదు, దేవుడికి జ్వరం రావడంతో స్టార్ట్ అవుతుంది. అవును, రథం బయటకు రాకముందే దేవుడు 15 రోజుల పాటు కనిపించకుండా పోతాడు. ఈ వీడియో పూర్తయ్యేలోపు జగన్నాథుడి రథయాత్రలో జరిగే ప్రతి ఒక్క సాంప్రదాయం గురించి మీరు తెలుసుకునే వెళ్తారు. ఎందుకంటే మీకు కళ్ళకి కట్టినట్టు చూపిస్తా, అందుకనే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆ జగన్నాథుడి పేరుతో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గా స్నాన పూర్ణిమ. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మలను గర్భగుడి నుంచి బయటకు తీసుకొచ్చి 108 పవిత్ర కలశాలతో గంటల తరబడి వాళ్ళకి మహాస్నానం చేపిస్తారు. అందుకే దీన్ని స్నాన పౌర్ణిమ అంటారు. అండ్ ఆ 108 కలశాలలోని నీళ్లు నార్మల్ వాటర్ కాదు, అవి ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న స్నాన బేడి కువ్వ అనే బావిలో నుండి తీస్తారు. అండ్ ఈ బావి ఇయర్ లో ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేస్తారు, అది కూడా ఈ స్నాన పూర్ణిమ రోజే. ఆ తర్వాత జగన్నాథుడికి, బలభద్రుడికి హాతి వేషం వేస్తారు, అంటే వాళ్ళని ఏనుగులా తయారు చేస్తారు. ఈ రూపాన్ని మీరు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చూడగలరు, అది కూడా ఈ స్నాన పూర్ణిమ రోజే. అండ్ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా, వాళ్ళకి స్నానం అంత భారీగా గంటల తరబడి చేపించినందుకు స్వామి వారికి జ్వరం వస్తుంది. ఇది ఫస్ట్ టైం విన్న వాళ్ళకి షాకింగ్ గా అనిపించవచ్చు, దేవుడికి జ్వరం ఏంట్రా అంటారు, కానీ అక్కడ జరిగేది అదే. ఆ జ్వరం వచ్చాక స్వామి వారిని అనసర్గర అనే ప్రత్యేక గదిలోకి తీసుకెళ్తారు. అండ్ ఆ గదిలో ఆయన్ని 15 రోజుల పాటు పూర్తిగా క్వారంటైన్ లో పెట్టేస్తారు. పైగా 15 రోజుల పాటు గర్భగుడి తలుపులు మూసే ఉంటాయి, అంటే ఎవరికి దర్శనం ఉండదు, ఈవెన్ గంట కూడా మోగదు. మరి జ్వరం వస్తే టాబ్లెట్స్ ఉండాలి కదా, అంటే మెడిసిన్. సో ఆ 15 రోజుల పాటు దైతపతులు అనే ప్రత్యేక సేవకులకి మాత్రమే స్వామివారి గదిలోకి ఎంట్రీ ఉంటుంది. అండ్ వాళ్ళను స్వయంగా స్వామివారి కుటుంబ సభ్యులుగా భావిస్తారు. వాళ్ళు పండ్ల రసాలు, ఆయుర్వేద మూలికలు, కషాయాలు ఇవన్నీ తయారు చేసి స్వామివారికి సమర్పిస్తారు, అంటే దేవుడికి ట్రీట్మెంట్ లాగా. ఎందుకంటే అక్కడి ప్రజలు దేవుణ్ణి శిలగా చూడరు, జీవించే వ్యక్తిలా భావిస్తారు. అండ్ అదే మన సాంప్రదాయం కూడా. ఇక 15 రోజుల పాటు విశ్రాంతి పూర్తయ్యాక స్వామివారు మళ్ళీ కొత్తగా ప్రజల ముందుకు వస్తాడు. అండ్ ఆ మొదటి దర్శనాన్నే నవ యవ్వన దర్శనం అంటారు. అక్కడి సాంప్రదాయం ప్రకారం ఈ రోజు స్వామివారు ఎంతో కొత్తగా ఆకర్షితంగా కనిపిస్తారంట, అందుకే ఈ దర్శనం చాలా ప్రత్యేకం. అండ్ ఇయర్ లో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇక ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది రథయాత్ర. కానీ ఇక్కడ స్వామివారి రథం కదలకు ముందే అక్కడ గుండీచా ఆలయాన్ని శుభ్రం చేస్తారు, ఎందుకంటే ఈ రథయాత్రలో స్వామివారు వెళ్లేది అక్కడికే. అండ్ ఆ గుండీచా ఆలయాన్ని ఏదో టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు శుభ్రం చేయరు, మనలాంటి కామన్ పీపుల్ శుభ్రం చేస్తారు. అది పూర్తయ్యాక ఆ ప్రాంతపు గజపతి రాజు బంగారు చీపురు పట్టుకొచ్చి స్వామివారి రథాల ముందు ఊడుస్తాడు. అవును, ఒక కింగ్ రోడ్డు ఊడుస్తాడు, అంటే దేవుడు ముందు నేను కూడా సేవకుణ్ణి అని చూపించడానికి. దీన్నే చెరాపహరా అంటారు. అండ్ ఇదంతా కూడా లక్షలాది జనాలు చూస్తుండగానే జరుగుతుంది. అండ్ ఈ రథాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి మామూలు రథాలు కాదు. ఇక్కడ కనిపిస్తుంది కదా మన జగన్నాథుడి రథం, ఇది దీన్ని నంది ఘోష్ అంటారు. ఇది దాదాపు 45 అడుగులు ఎత్తుంటుంది, అంటే ఒక 4 అంతస్తుల బిల్డింగ్ అంతా. అండ్ ఇదే ప్రతి సంవత్సరం యూజ్ చేయరు, ఎవ్రీ ఇయర్ కొత్త రథాన్ని తయారు చేస్తూనే ఉంటారు. రాజు చీపురుతో ఊడ్చేసిన తర్వాత రథం యొక్క తాళ్లని ప్రజల ముందు విసిరేస్తారు. వాటిని ఎవరైనా పట్టుకోవచ్చు, కులం, స్టేటస్ ఇవేమి చూడరు. అక్కడ ప్రజలందరూ పట్టుకొని లాగితేనే ఆ రథం కదులుతుంది. ఆ రథం కదలడం స్టార్ట్ అవ్వగానే జనాలంతా జై జగన్నాథ్, జై జగన్నాథ్ అని అరుస్తూ ఉంటారు. చూడండి, ఆ ఫీలింగ్ మాటలో చెప్పలేం. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రావడం ఖాయం. అలా ఆ రథం కదులుతున్నప్పుడు ఒక డివైన్ డ్రామా మొదలవుతుంది, అదే పేరా పంచమి. అంటే యాత్ర మొదలైన 5వ రోజుకి లక్ష్మీదేవికి కోపం వస్తుంది. నన్ను ఒక్కదాన్నే వదిలేసి నువ్వు వెళ్ళిపోయావా అంటూ గుండీచా ఆలయానికి వస్తుంది. అండ్ స్థానిక సాంప్రదాయాల ప్రకారం ఆమె అంటే లక్ష్మీదేవి వచ్చి జగన్నాథుడి రథంలోని ఒక ముక్క విరగొడుతుంది. ఇది కోపమా లేక ప్రేమ అని భక్తులు ఆనందిస్తూ చూస్తారంట, ఎందుకంటే అక్కడ సీన్ దేవుడు కూడా కుటుంబ జీవితాన్ని అనుభవిస్తున్నాడా అని చెప్పేటట్లు ఉంటుంది. ఆ తర్వాత రథాలు గుండీచా ఆలయానికి వెళ్తాయి. అండ్ అక్కడే జగన్నాథుడు కొన్ని రోజులు ఉంటాడు. దీన్ని గుండీచా నివాస్ అంటారు. అండ్ ఇదేదో జస్ట్ స్టే కాదు, పూరి ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఈ రోజున స్వామివారు ప్రజలకి అత్యంత దగ్గరగా ఉంటాడని నమ్మకం. ఎప్పుడు గర్భగుడిలోనే కనిపించే స్వామి ఇప్పుడు ప్రజలను చూడడానికి వచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇది ఎందుకు స్పెషల్ అంటే పూరి ఆలయం అనేది ఒక వైకుంఠం లాంటిది, అండ్ ఈ గుండీచా ఆలయం అనేది బృందావనం లాంటిది. అంటే రాజసంగా ఉన్న ఈ దైవం ఇక్కడ సరళంగా మారుతుంది, వైభవం తగ్గి ఆత్మీయత పెరుగుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజున స్వామివారికి స్పెషల్ గా కొన్ని డిఫరెంట్ డిషెస్ పెడతారు. సాధారణ రోజుల్లో ఇవేమి ఉండవు, ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి కొన్ని స్పెషల్ వంటకాలు పెడతారు. అది అయిపోయిన తర్వాత బహుడా యాత్ర స్టార్ట్ అవుతుంది, అంటే తిరిగి రిటర్న్ జర్నీ. సో తిరిగి మళ్ళీ ఆలయానికి వెళ్ళాలి కదా, అది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది స్టార్ట్ అవుతున్నప్పుడే అందరూ ఎదురు చూసే ఒక మూమెంట్ జరుగుతుంది, అదే సోనా బేష. అంటే రథాలపై ఉండగానే దేవుళ్లకు గోల్డెన్ మేక్ ఓవర్ ఇస్తారు. ఏకంగా 100 కిలోల బంగారు ఆభరణాలు స్వామివారికి వేస్తారు. లైక్ బంగారు చేతులు, బంగారు కాళ్ళు, బంగారు కిరీటం, బంగారు సుదర్శన చక్రం, ఇలా మొత్తం మీకు బంగారంతో కనిపిస్తుంది. అందుకే దాన్ని సోనా వేషం అంటారు. అండ్ ఆ బంగారం వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. అంటే కొన్నేళ్ల క్రితం యుద్ధంలో గెలిచిన ఒక రాజు ఆ బంగారం మొత్తాన్ని స్వామివారికి సమర్పించారంట. అప్పటి నుంచి ఈ వైభవం కొనసాగుతుంది. దీని తర్వాత అదరపాన స్టార్ట్ అవుతుంది. అంటే పెద్ద పెద్ద మట్టి పాత్రల్లో పానకం తయారు చేస్తారు. అండ్ ఇదేదో ప్రజలకు ఇవ్వడానికి కాదు,
అలాగని విగ్రహాలకి పెట్టడానికి కూడా కాదు. అక్కడి సాంప్రదాయాల ప్రకారం ఆ రథంపై ఉన్న పార్శ్వ దేవతలకు అంటే యక్షులకు, గణాలకు అండ్ ఇంకొన్ని దేవతలకు ఆ పానకాన్ని సమర్పిస్తారు. అండ్ అది సమర్పించిన వెంటనే ఆ కుండల్ని నేలకేసి పగలగొడతారు. ఎందుకంటే అది ఎవరు తాకూడదు కాబట్టి. అది పూర్తిగా దైవ సమర్పణగా దేవతలకి భూమికి చేరిపోవాలి. అది వాళ్ళ సాంప్రదాయంలో ఉన్న మెయిన్ పాయింట్ అన్నమాట. ఇక అది అయిపోయిన తర్వాత రథాలు కదులుతూ స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్తాయి. అండ్ ఇక్కడే లాస్ట్ సీన్ జరుగుతుంది. అదే నీలాద్రి బీజే. సింపుల్ గా చెప్పాలంటే రథయాత్ర మొత్తం అయిపోయి బౌద్ధ యాత్ర రథాలు తిరిగి ఆలయానికి వస్తాయి కదా, అప్పుడు స్వామి వాళ్ళు తిరిగి ఆలయంలోకి ప్రవేశించే ఆ సంఘటననే నీలాద్రి బీజే అంటారు. కానీ ఇక్కడే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది. అంటే ఆ జగన్నాథుడిని లోపలికి రాకుండా లక్ష్మీదేవి డోర్ వేసేస్తుంది. ఆయన లోపలికి రావాలంటే లక్ష్మీదేవి పర్మిషన్ కావాలి ఇక్కడ. కానీ లక్ష్మీదేవిని తీసుకువెళ్లలేదని కోపంగా ఉంటుంది కదా అమ్మవారు, అందుకని తలుపులు తెరవరు. అప్పుడు మన జగన్నాథుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రేమగా అమ్మవారి కోసం ఒక కానుక తయారు చేస్తారు. అదే రసగుల్లా. ఇది అమ్మవారికి సమర్పించిన తర్వాతే ఆమె సంతోషించి ఆ తలుపులు తీస్తుందన్నమాట. అండ్ అప్పుడే ఈయనకి మళ్ళీ లోపలికి ఎంట్రీ. సో ఇదే రథయాత్రలో చివరి ఘట్టం. చాలా అందమైన ఘట్టం. అంటే మనం చూడొచ్చు ఇక్కడ దేవుళ్ళకు కూడా చిరాకులు, అలకలు, కోపము ఇవన్నీ ఉంటాయని. ఇదంతా చాలా గొప్పగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. ఒకసారి మీకు వీలుంటే అక్కడికి వెళ్ళి చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ అస్సలు జీవితంలో ఎప్పుడు దొరకదు మీకు. సో ఒక రథయాత్రలో ఇన్ని జరుగుతాయి. కానీ అందరు ఏమనుకుంటారంటే జస్ట్ రథయాత్ర అంటే రథాన్ని తీసుకువెళ్ళడం అదొక్కటే అనుకుంటారు. కానీ అస్సలు కాదు. అందుకే రథయాత్ర చూసిన వాళ్ళంతా ఒక మాట చెప్తుంటారు, జగన్నాథుడు అంటే కేవలం దేవుడు కాదు, ఆయన ఒక అనుభవం. ఆయన ఎప్పుడైనా మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూస్తే ఆ ఫీలింగ్ అనేది మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను చాలా సార్లు చేశాను కాబట్టి చెప్తున్నా. మరి ఇంతకీ అక్కడ ఆలయం చరిత్ర ఏంటి అంటే కరెక్ట్ గా ఉన్న చరిత్ర ఏంటి అంటే కృష్ణుడి గుండె నిజంగా ఆలయంలో ఉందా? ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? అండ్ అక్కడ కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి కదా. అంటే ఆ టెంపుల్ పైన పూరి జగన్నాథ్ ఆలయంలోనే టెంపుల్ పైన ఉండే ఆ సుదర్శన చక్రం మీరు ఎటు తిరిగినా మీ వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఆ పైన ఎగిరే జెండా ఏదైతే ఉందో గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంది. ఇక పూరి జగన్నాథ్ మొత్తంలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉందా అంటే అక్కడి మహాప్రసాదం. అది ఒక్కసారి తింటే చాలు మీ జన్మ ధన్యం అయిపోతుంది. అండ్ ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా? ఆ పూరి జగన్నాథ్ కిచెన్ లో ఇలాగా కుండలు ఉంటాయి కదా, అవి ఒకదాని మీద ఒకటి పేర్చి వండుతారు. అండ్ ఇక్కడ మిరాకిల్ ఏంటంటే ఫస్ట్ గా కిందది ఉడకదు, పైనది ఉడికిన తర్వాతే కిందది ఉడుకుతుంది. ఇది ఎవరు చెప్పలేరు. అండ్ టెంపుల్ కి ఎన్నో లక్షల మంది వస్తూ ఉంటారు, కానీ ప్రసాదం ఎప్పుడూ సరిపోలేదు అనే మాట రాదు. మీరు లక్షల మంది వచ్చినా లేకపోతే వేల మంది వచ్చినా కరెక్ట్ గా సరిపోతుంది. ఇంత కూడా వేస్ట్ అవ్వదు. అది ఎలానో ఇప్పటికీ ఎవరు చెప్పలేకపోయారు. అండ్ అందరూ ఈ స్వామివారి దయ అంటారు. అండ్ ఇక్కడ పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న కిచెన్ ఏదైతే ఉందో వరల్డ్ మొత్తంలోనే లార్జెస్ట్ కిచెన్ అన్నమాట అది. ఎందుకంటే ఎందరో లక్షల మందికి వండుతారు అక్కడ. అండ్ ఈ పూరి జగన్నాథ్ ఆలయం అనేది 4 ధామ్స్ లో ఒకటి. అంటే మనకి 4 ధామాలు ఉంటాయి కదా, అందులో ప్రత్యేకమైనది అనమాట ఈ పూరి జగన్నాథ్ ఆలయం. సో ఇలాగా 1, 2 కాదు, ఎన్నో లెక్కలేనన్ని విశేషాలు ఉన్నాయి. సైన్స్ కూడా చెప్పలేనన్ని మిరాకిల్స్ ఉన్నాయి. సో మీ లైఫ్ లో ఎప్పుడైనా వెళ్లే ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోకండి. ఆ పూరి జగన్నాథుడు చేసే లీలలు మామూలువి కాదు. ఈ ఆలయం అనేది ఇప్పుడు కట్టింది కాదు, సత్యయుగం నాటి నుండి ఉంది. అంటే మీరు అనుకోవచ్చు పూరి జగన్నాథుడు అంటే కృష్ణుడే కదా, మరి కృష్ణుడి కాలంలో ఎలా ఉంది అని. బట్ మనం సాంప్రదాయాల ప్రకారం అండ్ బుక్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఈ యుగం జరిగింది కేవలం ఇప్పుడే కాదు, దీనికి ముందు ఎన్నో యుగాలు జరిగాయి కదా. సో అప్పటి నుంచే ఉంది అన్నమాట ఈ పూరి జగన్నాథ్ ఆలయం అనేది. కానీ ఫస్ట్ గా అసలు ఆ విగ్రహాలు అనేవి ఎలా వచ్చాయి, దాని వెనుక ఉన్న కథ ఏంటి, ఈ బ్రహ్మ పదార్థం అంటే కృష్ణుడి గుండె కాదా, ఇవన్నీ డీటెయిల్డ్ గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే అవి అబద్ధపు ప్రచారాలు, అవన్నీ బద్దలు కొట్టి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. శాస్త్ర ప్రమాణంగా మాట్లాడుకుందాం. సో గైస్, ఈ రథయాత్ర ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ లో జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై జగన్నాథ్.